భవిష్యత్తు. ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము సింహాసనం ఎదుట నిలవబడ్డారట. ప్రతి జనములో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి. అంటే మీకు తెలుసా, అన్ని జనములలో నుండి, అన్ని జాతులలో నుండి, అన్ని జనాంగములలో నుండి, అన్ని వంశములలో నుండి విస్తారమైన ఆత్మలు ఇంకా రక్షింపబడబోతున్నాయి. ఎంతగా రక్షింపబడబోతున్నాయి అంటే, క్రీస్తు కోసం చచ్చిపోయేంత సమర్పణతో ఉండేవాళ్ళు లేవబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనల్ని దేవుడు లేపాడు కదా, ఇంకా అనేక మందిని దేవుడు ఉజ్జీవింపజేయగా ఇంకా అనేక మంది రక్షణలోనికి వస్తుండగా సంఘము విస్తారమైన అభివృద్ధి పొందబోతుంది. టోటల్ తండ్రి సన్నిధి సంఘం ఒక్కటి కాదు. కొంతమంది ఫీల్ అవుతారు, ఎప్పుడన్నా చూడ తండ్రి సన్నిధి గురించే చెబుతాడు, మరి మా సంఘాలు లేవని. హలో, అన్ని సంఘాలు. సార్వత్రిక సంఘమును దేవుడు కదిలించబోతున్నాడు. సార్వత్రిక సంఘమును, ప్రపంచ వ్యాప్తముగా సంఘమును దేవుడు తన అభిషేకము చేత చక్కదిద్దబోతున్నాడు. అభిషేకం వచ్చినప్పుడు ఉజ్జీవమే కాదు, అభిషేకం వచ్చినప్పుడు దిద్దుపాటు కూడా జరిగింది. జయ హే 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 జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ హే జయ హే జయ హే జయ హే. ప్రార్థన కాలము బహు ప్రియమాయను సార్థకమాయను దేవుని వాక్యము ప్రార్థన కాలము బహు ప్రియమాయను సార్థకమాయను దేవుని వాక్యము ప్రార్థనలే బలిపీఠములాయెను ప్రార్థనలే బలిపీఠములాయెను జయమని పాడెదను నా విజయము పాడెదను జయమని పాడెదను నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ సుత. సిలువలో పాపికి విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను సిలువ పతాకము జయమును గూర్చెను సిలువ పతాకము జయమును గూర్చెను సిలువ పతాకము జయమును గూర్చెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదను నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత
మారితి పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను వరుడకు యేసుని వధువుగా మారితి పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచెను పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచెను పరిశుద్ధుడు నిన్ను సాక్షిగా పిలిచెను పరిశుద్ధుడు నిన్ను సాక్షిగా పిలిచెను జయమని పాడెదను నా విజయము పాడెదను పాడాలి జయమని పాడెదను నా విజయము పాడెదను జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ సుత అందరూ ఒకసారి జయ హే విశ్వాసంతో జయ హే 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 జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ జయ దేవసుతా జయ జయ విజయ సుత ఇది భవిష్యత్తు ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము సింహాసనం ఎదుట నిలవబడ్డారట ప్రతి జనములో నుండి ఆయా భాషలో మాట్లాడు వారి నుండి ప్రతి ప్రజలో నుండి అంటే మీకు తెలుసా అన్ని జనములలో నుండి అన్ని జాతులలో నుండి అన్ని జనాంగములలో నుండి అన్ని వంశములలో నుండి విస్తారమైన ఆత్మలు ఇంకా రక్షింపబడబోతున్నాయి. ఎంతగా రక్షింపబడబోతున్నాయి అంటే క్రీస్తు కోసం చచ్చిపోయేంత సమర్పణతో ఉండేవాళ్ళు లేవబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనల్ని దేవుడు లేపాడు కదా, ఇంకా అనేక మందిని దేవుడు ఉజ్జీవింపజేయగా ఇంకా అనేక మంది రక్షణలోనికి వస్తుండగా సంఘము విస్తారమైన అభివృద్ధి పొందబోతుంది. టోటల్ తండ్రి సన్నిధి సంఘం ఒకటి కాదు. కొంతమంది ఫీల్ అవుతారు, ఎప్పుడన్నా చూడ తండ్రి సన్నిధి గురించే చెబుతాడు, మరి మా సంఘాలు లేవని. హలో, అన్ని సంఘాలు. సార్వత్రిక సంఘమును దేవుడు కదిలించబోతున్నాడు. సార్వత్రిక సంఘమును, ప్రపంచవ్యాప్తముగా ఉన్న సంఘమును దేవుడు తన అభిషేకము చేత చక్కదిద్దబోతున్నాడు. అభిషేకం వచ్చినప్పుడు ఉజ్జీవమే కాదు, అభిషేకం వచ్చినప్పుడు దిద్దుబాటు కూడా జరిగింది. రెండు ఉన్నాయి తెలుసా మీకు? సంఘములో ఉన్న అననీయ సప్పిరాల్ని కాల్చేయటం జరిగింది. దేవుని మయంపరచింది హేరోదులు పురుగులు పడి సావటం ఉంటుంది. అర్థమైందా? ఇదంతా పరిశుద్ధాత్మ తొలకరి వాళ్ళలో జరిగిన తంతు. హేరోదు రాజవస్త్రంలో ధరించుకొని దేవుని మూలంగా పలిగాడట కొన్ని మాటలు. ఆ విన్న మాటలు ప్రజలు విని, అబ్బా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదన్నారంట. అప్పుడు వాడు లెక్క ప్రకారం ఏం చేయాలి? దేవుని కృప, దేవునికే స్తోత్రం అనాలి. వాడు అనలా. అది తను సొంతం చేసుకున్నాడు ఆ మహిమని. కాబట్టి దేవుడు వానిని మొత్తెను పురుగులు పడి చచ్చాడట. ఇది జరిగింది. పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి ప్రయత్నం చేసిన అననీయ సఫీరాలు క్షణాల్లో అవుట్ అయిపోయారు. దేవుడు గుర్తుపెట్టుకోండి, తన ఆత్మతో అభిషేకించినప్పుడు, దేవుడు తన ఆత్మతో అభిషేకించేటప్పుడు రెండు చేస్తాడు. ఉన్న భక్తులను ఆల్రెడీ దిద్దుబాటు చేస్తాడు, సరి చేస్తాడు, చక్కదిద్దుతాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు రెండు పనులు జరుగుతాయి. అగ్ని రెండు పుట్టిస్తుంది, అగ్ని ఒకటి దహిస్తుంది, రెండు శక్తినిస్తుంది. అగ్ని తెలుసా మీకు? అగ్ని దహిస్తుంది, శక్తినిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. పెంతెకోస్తు పండుగ నాడు వారి మీదికి పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగొచ్చాడు.
అగ్ని దహిస్తుంది అన్నాను. ఏంటంటే పాపపు నడతని, పాపపు క్రియలను అది కాల్చివేస్తుంది, ఒప్పుకోదు. మోషేని పిలిచాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించడానికి. ఇదిగో రా, నిన్ను నేను వాడుకుంటానని పిలిచాడు. ప్రజలను నడిపించబోతున్నాడు మోషే వాగ్దానంలోకి. కానీ మోషే కొడుక్కే సున్నతి జరగల. అంటే మోషేనే దేవుని మాటని ఫాలో అవ్వకుండా దేవుడు పిలిచిన పనికి చేయడానికి మొదలు పెడితే ముందు దేవుడు మోషేని కరెక్ట్ చేశాడు. అబ్బాయి, సేవ చేయడానికి పోతున్నావు, ముందు నీ సంబడం ఏందో చూసుకొని. సత్రములో యెహోవా మోషేను చంపజూడగా సిపోరా వాడి అయిన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి జరిగించి, ఇదిగో నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివా నేను. అప్పుడు ఆగిపోయింది, లేకపోతే మోషే అవుట్. ఓకే, ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించడానికి పోయేటప్పుడు ముందు ఇతన్ని దిద్దుబాటు చేశాడు దేవుడు. ఇతన్ని సరిచేసి, ఇతని భార్యను సరిచేసి, ఆ తర్వాత ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ ఉజ్జీవం తీసుకొచ్చాడు.